సరే 2 years కంప్లీట్ అయిన తర్వాత అంటే సహజ సిద్ధంగా పాలను మాన్పియాలంటే అంటే ఏం పద్ధతులు పాటించాలి? ఇది వన్ ఆఫ్ ద టఫెస్ట్ థింగ్స్ ఇన్ పీడియాట్రిక్స్. ఏంటంటే తల్లి పాలు లాచింగ్ ఆన్ అంటాం. పుట్టిన బేబీ బ్రెస్ట్ మీద లాచ్ ఆన్ అయ్యి చక్కగా సక్ చేసి తల్లి పాల మీదే తను మెయింటైన్ చేసుకోవటం ఎంత కష్టమో, దీనికి రెండింతల కష్టం మాన్పించటం. ఓకే. ఎందుకంటే రైట్ టైంలో, నేను అందుకే ఇందాక చెప్పినట్టుగా ఫుడ్ ఇంట్రొడక్షన్ కరెక్ట్ టైంలో వెళ్ళాలి, 6 months కంప్లీషన్. అండ్ ఫుడ్ మీద వెరైటీ ఆఫ్ ఫుడ్కి ఎక్స్పోజ్ అవటం, ఫుడ్తో మంచి రిలేషన్ ఫామ్ చేసుకోవటం, ఫుడ్ మీదనే డే అంతా స్పెండ్ చేయటం, అండ్ నైట్ టైం మాత్రమే బ్రెస్ట్ ఫీడ్ అవసరం పడటం, ఇవన్నీ కనుక 10 monthsకి జరిగితే 6 to 10 months మధ్యలో ఈ జర్నీ చేయాలి మనం. ఏంటి, డే టైం అంతా కూడా పాలు తాగుతున్న ఈ బేబీ ఓన్లీ నైట్ టైం పాలు తాగే ప్లేస్కి తీసుకెళ్ళగలిగితే విత్ ద హెల్ప్ ఆఫ్ యువర్ పీడియాట్రిషియన్, అప్పుడు పాలు మాన్పించడం అంత కష్టం అవ్వకపోవచ్చు. బట్ కొంతమంది పిల్లలు ఏంటంటే డే టైం కూడా తాగుతూనే ఉంటారు. ఇంకా కొంతమంది పిల్లలు తల్లి పాల మీదే ఉంటారు, తల్లికి పాలు బాగానే వస్తూ ఉంటాయి అండ్ ఈ చైల్డ్ కూడా తాగుతూ ఉంటే వీళ్ళకి ఇంపార్టెన్స్ ఆఫ్ షిఫ్టింగ్ తెలీదు. అవి ఆహార లేమి మూలాన వచ్చే లోపాలు వస్తాయి అండ్ ఈ బ్రెస్ట్ అడిక్షన్ అంటాము, దానికి కూడా గురవుతారు, బ్రెస్ట్ను వదలలేరు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యూజువల్గా ఏం చేస్తాను అని అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను అండ్ ఆల్సో పేషెంట్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. కొంతమంది ఏంటంటే టేకింగ్ కేర్ ఆఫ్ ద చైల్డ్ని ఇంకొకళ్ళు కూడా పంచుకోవాలి. ఓకే. కంప్లీట్గా కొన్ని ఫ్యామిలీస్లో ఇప్పుడు ఎక్కువ మందిని చూస్తున్నాం, ఫాదర్ ఈజ్ ఆల్వేస్ అవుట్ సైడ్ వర్కింగ్, మదర్ కంప్లీట్గా హౌస్ బౌండ్, వీళ్ళిద్దరే ఉంటారు, ఈ బేబీ అండ్ మదర్. సో వీళ్ళల్లో ప్రాబ్లం ఎక్కువ అవుతుంది, బ్రెస్ట్ నుంచి దూరం జరగటం డే టైం ఆర్ నైట్ టైం. సో అలా కాకుండా కనుక కొంచెం ఈవిడ ఈ వాటెవర్ ఈ బాధ్యత షేర్ చేసుకునే ఇంకొక మనిషి కూడా ఉంటే నైట్ టైం సెపరేట్గా పడుకోబెట్టడం, స్లోగా అలా అనమాట వీనింగ్ అవే. ఫుడ్ పెట్టేవాళ్ళు ఇంకొకళ్ళు ఉండటం, తల్లి దగ్గర రాగానే బ్రెస్ట్ మిల్క్ అడుగుతూ ఉంటారు. వీళ్ళేమో ఎమోషనల్గా చాలా డ్రైనింగ్గా ఉంటుంది. నువ్వు ఒక ఫుడ్ సోర్స్ అయ్యుండి నో అని చెప్పటం అనేది చాలా కష్టం ఎమోషనల్గా. సో దీంట్లో ఇంకొకళ్ళు హెల్ప్ చేస్తే కనుక ఈ షిఫ్ట్ ఈజీగానే అవుతుంది. లేకపోతే ఒక 2-3 days ఫిజికల్గా సెపరేట్ చేయమని చెప్తాను. దట్స్ వాట్ ఐ డిడ్ ఫర్ మై చిల్డ్రన్ బికాజ్ one of them was like 2.5 years and one of them breastfed for 3 years. సో ఆ టైంలో ఏంటంటే అందుకే 2 yearsకి స్టాప్ చేయాలి.